నిన్నేదో రివ్యూ చేసిండట. ఏది? ఎంపీలతోని, హానరబుల్ యూనియన్ మినిస్టర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ తెలంగాణ కలిసి సాధిద్దాం ప్రజాభవన్లో పార్లమెంట్ సభ్యులకు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేద్దాం, మెట్రో రైలు పనులు ముందుకు సాగేలా చూడండి. ఫస్ట్ పాయింట్ ఇదే, మెట్రో మెట్రో మెట్రో. ఈ మెట్రో చుట్టే తిరుగుతుండే తప్ప నాకు తెలిసి మెట్రో కనుక ఒకవేళ అవ్వకపోతే బీపీ షుగర్ వచ్చేస్తుందేమో ఆయనకి. అంతలా ఆయన గుండెల్లో మనసుల్లో ఒళ్ళంతా మెట్రో 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 మెట్రో. రాత్రి కూడా అదే గలవరిస్తుండట, మెట్రో 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 అని. ఎందుకు ఈ మెట్రో మీద ఇంత ఆసక్తి? ఏమనంటే మెట్రో అంటుండు, RRR అంటుండు, మూసీ అంటుండు, ఫ్యూచర్ సిటీ అంటుండు. ఇప్పుడు ఇవి తక్షణం కనుక చేయకపోతే ప్రజలకు ఏమన్నా నష్టం ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు తక్షణం ఇవి చేపట్టకపోతే నష్టం ఏమైనా ఉన్నదా? ప్రజలకి తక్షణం విద్య అందకపోతే విద్యార్థులకి నష్టం జరుగుతుంది, ఒక జనరేషన్ కొలాప్స్ అవుతుంది. వైద్యం అందకపోతే ప్రాణాలు పోతాయి. రైతులు ఇవాళ ఎల్నినో ప్రభావంతో మీరు తీసుకొచ్చింది ఏం కాదు, కరువుతో తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఆ విషయంలో మీరు చర్యలు తీసుకోకపోతే రైతులు ఆగమైపోతారు, ఆకలి చావులు ఆత్మహత్యలు పెరిగిపోతాయి. వీటి మీద మీరు ఫోకస్ చేయాలి ఫస్ట్. ఇవేం ప్రయారిటీస్ కావు. మెట్రో అంటున్నారు మీరు, రోడ్డు కనెక్టివిటీ లేక చాలా గ్రామాలు ఇంకా ఆగమాగం ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఏ దిశలో మీరు వెళ్ళినా కూడా అన్ని అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి, తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. మాట్లాడండి, ఆ పని చేయండి. ఎందుకు ఇప్పుడు మెట్రో అంటే, ఫ్యూచర్ సిటీకి మెట్రో వేయడం ద్వారా అక్కడికి వచ్చేటువంటి కంపెనీలు రావాలి అని అంటే మా కనెక్టివిటీ ఏదైనా అడుగుతున్నారు. ఈ మెట్రో తీసుకొస్తే అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు పెట్టుబడులు పెడితే ఆ కంపెనీలన్నీ ఎవరివి? ఆ కంపెనీలో వాటాలు ఎవరివి? వీలే. భూముల్లో వాటాలు ఎవరివి? వీలే. సో కాబట్టి అక్కడ ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు అక్కడ ఎత్తొచ్చు ఎలక్షన్ల లోపు. ఇది వాళ్ళ ప్లాన్. దీన్ని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుందా? చేయదు. బీజేపీ చేస్తుందా? చేయదు. ఎందుకంటే వాళ్ళ వాటాలు కూడా ఉంటాయి కాబట్టి. మెట్రో రైలు పనులు ముందుకు సాగేలా చూడండి. RRRకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇంకా రావాల్సిన్నది. మూసీ టెండర్లు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కిందకు వచ్చేలా చూడాలి. తుంగభద్రలో పూడిక తొలగింపునకు కేంద్ర మంత్రి ఓకే, మీరు కలవండి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పైన మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుద్దాం. గోదావరి కావేరి అనుసంధానంతో మనకు నీళ్లు నిధులు వస్తాయి. ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశం. పార్టీలకు అతీతంగా ఎంపీలు ఏ సమాచారం అడిగినా ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఇప్పుడు ఇందులో ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ గురించి కానీ ఒక్క లైన్ ఉందా? రైతులు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఒక్క లైన్ ఉందా? తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపైన ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్లో ఉన్న అంశాలపై ఎంపీలకు ప్రజాభవన్లో సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్లో IIM ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరం. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి విజ్ఞప్తి చేయాలి. RRR ఉత్తర భాగంలో 95% భూసేకరణ జరిగింది. ఆ పనుల ప్రారంభానికి దక్షిణ భాగం RRR భూసేకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సిన్నది. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మూసీ పునరుజ్జీవ పనుల్లో మొదటి దశ టెండర్లకు వచ్చింది. వీటిని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్రం అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సిన్నది. ఇందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలకు వివరించారు. ఇందుకు SBI క్యాప్స్ని కన్సల్టెంట్గా నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలి. ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇది మొత్తానికి కథ.